18 ఆదర్శ సూత్రాలు మనం ఎప్పుడైతే పాటించామో ఈ 13 వ్యక్తిగత సూత్రాలను మనం ప్రతిరోజు అనునయించుకోవాలి. చెప్పటం కదా, ఆచరణ చేసినప్పుడు దానిలో మన నోటెంబడి ఎప్పుడు నో అనే పదం రాదు, ఎస్ అనే పదం వస్తుంది. మన సెల్ఫ్ చెక్ అంతే. చూడండి, సెల్ఫ్ లాస్ట్ పాయింట్ ఏం చెప్పారు? సెల్ఫ్ అప్రిసియేషన్. అంటే మనల్ని మనం ప్రతి క్షణం ప్రోత్సహించుకోవాలి. ఓ రైట్, నేను చేసింది రైట్ అని ఎప్పుడైతే మనం ప్రోత్సహించుకుంటాం, మన నోటి వాక్ కరెక్ట్ అయ్యి ప్రతిదీ కూడా ఎస్ నో అనే పదం ఉండదు. దానికి ఎగ్జాంపుల్, నేను ధ్యానం చేయకముందు నేను అన్నింటిలో నో అనేదాన్ని. ఎప్పుడైతే ఈ సొసైటీకి వచ్చానో నేను ఎస్ అంటూ చీరాల్లో పత్రిసారి దగ్గర చూసి నేర్చుకున్నా. ఆ రోజు నుంచి నేను నా నోటి వెంట ఏది వచ్చినా నా దగ్గరకే, మన దగ్గరకి శక్తి ఉంటేనే ఆ విషయం మన దగ్గరకు వస్తుంది. ఏదైనా ఎప్పుడైతే ఎస్ అంటామో అది సృష్టి చూసుకుంటుంది, ఆ గురువులే నడిపిస్తాన్న విషయాన్ని మాత్రం ఇంకా 100% తెలుసుకున్నా. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 13 వ్యక్తిగత విషయాలనే ప్రతిరోజు మనం ఫస్ట్ పాయింట్లో మనం ఎప్పుడైతే ఎస్ అంటామో మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయిపోతాము. అది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.